నా ప్రత్యక్ష దైవం మా అమ్మ. మా డ్యాడీ కూడా అనుకోండి. కానీ ఇక్కడ మా అమ్మ బతుకమ్మని పేరుస్తుంది కాబట్టి చెప్తున్నాను. ఫస్ట్ అంతకుముందైతే ఇత్తడి తాంబాలంలో బతుకమ్మని పేర్చేవాళ్ళం. కానీ ఇత్తడి తాంబాలం చాలా బరువవుతుంది కాబట్టి ఇప్పుడు లైట్ వెయిట్‌గా ఉండడానికని చెప్పేసి స్టీల్ తాంబాలంలో బతుకమ్మని పేరుస్తున్నాం. బతుకమ్మకి బేస్ గుమ్మడాకు. గుమ్మడాకులు ఖచ్చితంగా వాడాలి. ఎందుకంటే బతుకమ్మని నీళ్ళల్లో నిమజ్జనం చేసినప్పుడు బతుకమ్మ అలానే ఉండడానికని చెప్పేసి బేస్‌కి అలా గుమ్మడాకులను వాడతారు. ఇదిగోండి తంగేడు పువ్వు. ఒకప్పుడు తంగేడు పువ్వు ఫ్రీగా వచ్చేది. ఇప్పుడేమో బతుకమ్మలు కూడా కమర్షియల్ అయిపోయాయి. ప్రతీది డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. తంగేడు పువ్వు 200 పైనే పడింది. ఇంకా గునుగు పువ్వు ఒక 200, పట్టుకుచ్చులు కట్ట రూ. 10, అలా ఒక రూ. 150. ఇప్పుడు ఏది చేయాలన్నా మొత్తం కమర్షియల్ అయిపోయింది. ఒకప్పుడైతే మాకు ఆసాములు చాలా ఉండేవాళ్ళు. వాళ్ళు కానీ మా గుమస్తాలు కానీ మాకు బతుకమ్మకు సంబంధించిన పువ్వుని ఫ్రీగా వాళ్ళ తోటల్లో తెచ్చిచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు కాలాలు మారాయి, మనుషులు మారాయి కాబట్టి వాళ్ళు కూడా మారారు. ఇలా బతుకమ్మని ప్రతిదీ మేము డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. బతుకమ్మ పేర్చేటప్పుడు పొట్టని సరిగ్గా నింపితేనే బతుకమ్మ సరిగ్గా సెట్ అవుతుందండి. అదిగో చూడండి, బంతి పువ్వుని లైట్‌గా విప్పినట్టుగా పెట్టి ఫస్ట్ తంగెడు, తర్వాత గునుగు, ఆ తర్వాత పట్టుకుచ్చురు, మరి ఆ తర్వాత బంతి పూలతో ఇలా బతుకమ్మని పేరుస్తున్నాము. బతుకమ్మని 5 వరుసలు, 7 వరుసలు, 9, 11 ఇలా బేసి నెంబర్స్ వచ్చేలాగా బతుకమ్మని పేరుస్తూ ఉంటారు. బతుకమ్మని ఇప్పుడైతే కొత్త కొత్త ఫ్యాషన్లతో పేరుస్తున్నారు. ఎందుకో కూడా మాకు అర్థం కావట్లేదు. బతుకమ్మ పైన పసుపుతో చేసిన గౌరమ్మని చిక్కుడాకు పైన పెడతారు. బతుకమ్మని నిమజ్జనం చేసిన తర్వాత ఆ గౌరమ్మని, ఆ పసుపుని ముత్తైదువులందరికీ పంచుతారు. మాకైతే అందరికీ చిన్న చిన్న పిల్లలున్నారు. మా మమ్మీ కూడా ఏజ్ పెరుగుతుంది కాబట్టి పెద్దగా బతుకమ్మను మోయలేకపోయారు. అందుకని చెప్పేసి ఈసారి అయితే చిన్నగానే పేర్చాము. ఒక 9 వరుసల్లో అదిగోండి గులాబీ పూలు కూడా పెట్టాము ఈసారి. ఒకప్పుడైతే బతుకమ్మ పేర్చడానికి మా మేనత్త వచ్చేది మా చిన్నప్పుడు. ఇంకా కొంచెం కొంచెం పెద్దగా అవుతుంటే మా మూడో అక్క ఇంకా మా మమ్మీ కలిసి ఇలా బతుకమ్మను పేరుస్తారు. ఆ పైన పెట్టిన గుమ్మడి పువ్వు మాత్రం ఖచ్చితంగా పెడతారు. దానిని కూడా గౌరమ్మలాగా ఆరాధించి పసుపు కుంకుమ వేస్తారు. మేమైతే సత్తు ముద్దలు కూడా గౌరమ్మ పక్కనే చిన్న చిన్నగా చేసి నైవేద్యంగా సమర్పిస్తాము. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.